శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. కంటే వేరే రకంగా కెచ్చులు వేస్తున్నారు వీళ్ళు. దాంట్లోనే వేరే కెచ్చులు అంటే దీంట్లో ఇంకో వేరే రకంగా వేస్తున్నారు కెచ్చులు. అంటే ఇందులో కూడా ఒకరిదే తప్పు అంటారు, తప్పు ఉంటుంది. ఎందుకంటే ఇష్టపడి మూడు ముళ్ళు వేసి కట్టుకున్నాడు భార్యని. లవ్ మ్యారేజ్ ఏదైనా తాళి కడతాడు కదా, తర్వాత తాళి వేస్తాడు మెల్లో, ఏమన్నా తిరగదు కాదు. సో అంత ప్రేమించిన అమ్మాయిని ఈ రోజున ఇంత కఠినంగా ముక్కలుగా నరికేసి చేసాడు అంటే దాని వెనక మళ్ళీ ఏదో గట్టి కారణం అయితే ఉంటుంది, లేకుండా ఉండదు. సో ఆ కారణం ఏంటన్నది మనకి ఇంకా తెలియదు కాబట్టి దాని గురించి ఇంకా కరెక్ట్ గా మాట్లాడకూడదు. ఎవరిని తప్పు అంటే సంపొచ్చా అంటే ఓకే, మీరు ఒక తెలుగు లేడీ కాబట్టి మీరు ఇలా మాట్లాడుతున్నారు, ఓకే నేను ఓకే దానికి ఏం అంటలా. తప్పు ఎవరిదైనా తప్పే, ఓకే నేను కాదంటలా. కానీ అక్కడ అంత అది చెప్పి తినండి బ్రో, నేను చెప్పని. సో అక్కడ జరిగింది. సో ఈ రోజున ముక్కలుగా నరికేసాడు కాబట్టి ఈ రోజున మనం మాట్లాడుకుంటున్నాం. అదే అది ఏమి తెలియకుండా ఎక్కడికో తీసుకెళ్ళి తోస్తాడు, మనకు తెలిసిద్దా? తెలీదు. సో అక్కడ ఈ తప్పు ఏం జరిగింది అన్నది అసలు పాయింట్ తెలియట్లేదు కదా. తప్పు ఏది జరిగినా సరే కోర్టులో ఉన్నాయి, ఇలాగ మీరు చెప్పినట్టుగా అన్నీ ఉన్నాయి. కానీ అంతవరకు చెప్పడానికి వాడు మరి ఎందుకు చెప్పలేదో ఏంటో తెలియదు కదా. అమ్మాయి ఏ తప్పు చేసినా లేకపోతే వేరే ఎఫ్ఐఆర్ ఉన్నా ఇంకేదున్నా 5 నెలలు ప్రెగ్నెంట్ అయిన అమ్మాయిని ఆల్రెడీ నువ్వు ఒకసారి అబార్షన్ చేయించిన తర్వాత ఇంకోసారి ప్రెగ్నెంట్ అయితే 5 నెలలు ప్రెగ్నెంట్ ఉన్నామని ముక్కలు నరికి మొండె మేము ఇంట్లో దాచి పెట్టుకుని ఇంత చేయొచ్చా? ప్రేమతో మొండెం పెట్టుకున్నాడేమో. మొండె ఏం లాభం? ప్రేమ ఉండే ఏం లాభం? ఇప్పుడు యాక్చువల్ గా ప్రెగ్నెన్సీ తీపిచ్చాడు మీరు అంటున్నారు, రెండో ప్రెగ్నెన్సీ ఈడు వాళ్ళే వచ్చిందని ఎవరికి నమ్మకాలు లేవేమో. అయితే వదిలేయాలి కదా, లేకపోతే వదిలేస్తే ఇంకా ఇలా ఎంతమంది జీవితాలను నాశనం చేసిద్దాం అని ఇలా చంపేసి ఉంటాడు. దానికి ప్రేమించి పెళ్లి చేసుకోవడం దేనికి? నువ్వు ప్రేమించినప్పుడు మనతో మంచిగానే ఉంటారు కదా, ఆమె ఎలాంటిది ఏంటన్నది మనం గెస్ చేయలేము. ఎందుకంటే వెన్న పోసినట్టు ఉంటుంది లవ్ లో ఉన్నప్పుడు. తర్వాత తెలిసిద్ది లోతు, అసలు అమ్మాయి ఎలాంటిది ఏం కథ అని. అబ్బాయిలు కూడా అంతే, అబ్బాయిలు కూడా ఎలా ఉంటారు ఏంటన్న తర్వాత తెలిసిద్ది. ఒకసారి లోతులో పడితేనే తెలిసిద్ది ఏదైనా. 100%. అంటే మరి విచక్షణ రహితంగా మీరు సమర్థిస్తున్నాం కరెక్ట్ కాదనిపిస్తుంది నాకు. మీరు ఏదన్నా అనుకోండి, ఇదైతే నేను కరెక్టే అనుకోండి. చట్టం ఉంది ఇక్కడ, కష్టం ఉంది అంటే అంతవరకు ఆలోచించలేదు ఆయన. నేను చంపేసిన వెళ్ళి లోపల కూర్చుంటా అన్న డేర్గా చంపేశాడు. రేపొద్దున ఇలా నాకు జరిగింది వేరే వాళ్ళకి జరగకూడదు, ఈవెన్ చచ్చిపోతేనే కరెక్ట్ అని చేశాడేమో. ఇలా కూడా ఎందుకు ఆలోచించకూడదు మీరు? మీ ఒపీనియన్ ఏంటి, అది కరెక్టా కాదా? ఇప్పుడు రీసెంట్ గా ఇవాళ డేట్ వేసుకోండి, 23. ఇప్పుడు దగ్గరకు 10 జరిగినాయి. కరెక్ట్ గా ఒక్కళ్ళు సిస్టానికి ఎవరైనా కరెక్ట్ గా వర్క్ చేశారు చెప్పండి. మనం ఎన్ని చూసాం మనం. ఇలాగే మీరు మైకులు పెట్టారు, ఎవరినైనా ఉరి తీసారా? ఎవరినైనా అకౌంట్ గన్నుతో కాల్చారా? చెప్పండి. కాల్చలేదు, ఉరి తీయలేదు కాబట్టి ఎవరినైనా చంపొచ్చు. మరి అదే జరగాలి. మళ్ళా చేసినోడు అలా వెళ్తున్నాడు, అలా వచ్చేస్తున్నాడు. ఇవాళ వెళ్తున్నాడు, రేపు పొద్దున కళ్ళ ముందు కనపడుతున్నాడు, వేలు మీద వస్తున్నాడు బయటికి. అది వాళ్ళు తప్పు చేశారు, అలాంటి తప్పు వేరే జరగకూడదని వాడు చంపేశాడు. మరి ఇలాంటి వాళ్ళని ఎలా శిక్షించాలి? అది కోర్టు చూసుకుంటది, కోర్టులు ఉన్నాయిగా. చంపేసిన ఏం చేయాలన్నది వాళ్ళు. లేదు బెయిల్ మీద బయటకు వస్తే ఇంకా మనం ఏం చేయలేం. బెయిల్ మీద బయటికి రాడు, ఒక వ్యక్తిని వస్తాడు, 100% వస్తాడు. నీ చేతిలో డబ్బు ఉందా 100% తెల్లారి బెయిల్ వస్తుంది. సరే, ఒక వ్యక్తిని చంపేసిన వ్యక్తిని ఏం చేస్తే బెటర్ అంటారు? మీ అభిప్రాయం చెప్పండి. ఉరేసేయాలి, లేకపోతే గన్నుతో కాల్ చేయాలి. సో ఇప్పుడు అమ్మాయిని చంపేసిన వ్యక్తిని కూడా చంపేయాలి. ఒక పర్సన్ చంపేసినప్పుడు ఆ పర్సన్ కూడా చంపేయాలి. ఇది కరెక్ట్.